టైటిల్ పాయింట్ ప్రో ఎడిట్ పాయింట్ ఇండియా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సాఫ్ట్వేర్ గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. టైటిల్ పాయింట్ ప్రో ఇన్విటేషన్స్, వీడియో టైటిల్స్, యూట్యూబ్ ఇంట్రోస్, స్లైడ్ షోస్, వీడియో గ్రీటింగ్స్, శైలు ఎఫెక్ట్స్ లాంటి ప్రత్యేకమైన స్పెషల్ ఎఫెక్ట్స్ తయారు చేయడానికి ఈ సాఫ్ట్వేర్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మరి దీన్ని ఎలా కొనాలి, ఎలా వాడాలి, ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎడిట్ పాయింట్ ఇండియా వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మనకి షాప్ అనే ఆప్షన్స్లోకి వెళ్ళండి. షాప్ అనే ఆప్షన్స్లో ఇక్కడ సాఫ్ట్వేర్ డాటా క్లిక్ చేశాక మీకు ఇందులో మన ఎడిట్ పాయింట్ ఇండియాలో అవైలబుల్ ఉన్న సాఫ్ట్వేర్స్ అన్నీ కూడా మనకి ఇందులో డిస్ప్లే అవుతాయి. చూసారు కదా, ఇక్కడ టైటిల్ పాయింట్, డెమో పాయింట్, ఆల్బమ్ పాయింట్, అలాగే ఎస్ఎఫ్ఎక్స్ ఎక్స్ప్రెస్, ఇది ఆల్రెడీ అవుట్డేటెడ్, ఇది అందరికీ కూడా ఫ్రీ అప్డేట్ చేస్తున్నాం. నెక్స్ట్ కన్వర్టర్, ఇవి మనం ప్రత్యేకంగా తయారు చేస్తున్న సాఫ్ట్వేర్స్. సో ఇక్కడికి వెళ్ళి మనం టైటిల్ పాయింట్ ప్రోని మనం పర్చేస్ చేయాల్సి ఉంటుంది. దీనికి ముందుగా మీరు ఒకవేళ కొత్త వాళ్ళైతే సైట్కి దాన్ని రిజిస్టర్ చేసుకోండి. మీకున్న ఫుల్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్, కంపెనీ నేమ్తో మీరు రిజిస్టర్ చేసుకోండి. రిజిస్టర్ అయ్యాక మీరు లాగిన్ అవ్వచ్చు. నేను ఇక్కడ లాగిన్ అవుతున్నాను నా యొక్క మెయిల్ ఐడి తోటి. ఎడిట్ పాయింట్ ఇండియా .in తో లాగిన్ అవుతున్నాను. నేను ఇక్కడ లాగిన్ అయ్యాను. సో షాప్లోకి వెళ్ళిన తర్వాత నా టైటిల్ పాయింట్ ఏదైతే ఉంటుందో దాన్ని క్లిక్ చేసి నేను యాడ్ టు కార్ట్ అన్నాను. ఇక్కడ మనకి ఏదైనా చూసుకుంటే యాడ్ టు కార్ట్ 3000 రూపీస్ ప్రజెంట్ అవైలబుల్ ఉంది. మార్చ్ 31 తర్వాత ఇది 5000 అవుతుంది. ఈ లోపు ఉన్న వాళ్ళకి 3000 ఉంటుంది. ప్రొసీడ్ టు చెక్అవుట్ అన్నా కానీ మీకు ఇక్కడ మొత్తం డీటెయిల్స్ అని చూపిస్తుంది. మీరు బోనస్ వ్యాలిడ్ యూస్ చేస్తారా అనేది ఉంటుంది. మీకు ప్రతి ఒక్కరు కొత్తగా రిజిస్టర్ అయిన వాళ్ళకి 999 అనేది బోనస్ వ్యాలిడ్ ఉంటుంది. నేను బోనస్ వాలెట్ క్లిక్ చేశాను. 600 రూపీస్ నాకు బోనస్ వాలెట్ వచ్చేసింది అనమాట. మైనస్ అండి, టర్మ్స్ అండ్ కండిషన్స్ అని చెప్పేసి ప్లేస్ ఆర్డర్ అన్నా నేను. అన్న తర్వాత అది కంప్లీట్గా ఇక్కడ అడుగుతుంది, మిగతా బ్యాలెన్స్ని క్రెడిట్ కార్డ్ ద్వారా పే చేస్తావా, నీ క్యాష్ వాలెట్ నుంచి పే చేస్తావా. క్యాష్ వాలెట్ ఏంటంటే ఎప్పుడైనా మనం ముందు ప్రీవియస్గా క్యాష్ వాలెట్ కొనుక్కొని ఇందులో డిపాజిట్ పెట్టుకుంటే క్యాష్ వాలెట్ లాగా ఉంటుంది. నేను క్యాష్ వాలెట్ ఆల్రెడీ డిపాజిట్ ఉంది కాబట్టి నాది, నేను ఇక్కడ నుంచి ప్లేస్ ఆర్డర్ అన్నాను. ఎందుకంటే ఒకసారి మనం ఫండ్స్ యాడ్ చేసి పెట్టుకుంటే నెక్స్ట్ టైం ప్రతిసారి ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు. సో ఇక్కడ నాకు పర్చేస్ అయిపోయింది. ఈ పర్చేస్ ఎలా చూసుకోవాలంటే ఇక్కడికి వెళ్ళి యువర్ అకౌంట్ నేను క్లిక్ చేయగానే నాకు ఇక్కడ వచ్చేస్తుంది చేంజ్ పాస్వర్డ్, సెక్యూరిటీ, బోనస్ వ్యాలెట్. నా బోనస్ వ్యాలెట్ ఎంత ఉంది, ఇప్పుడు నేను 600 కట్ చేస్తే 400 రూపీస్ నా బోనస్ వ్యాలెట్ ఉంది. నా క్యాష్ వ్యాలెట్ ఆల్రెడీ అమౌంట్ నేను 5000 యాడ్ అయి ఉన్నాయి. దీంట్లో నాకు 2400 మైనస్ అయిపోయింది. నాకు ఇక్కడ ఆర్డర్ క్రియేట్ అయిపోయింది. అండ్ డౌన్లోడ్స్లో నాకు సంబంధించిన సాఫ్ట్వేర్ వచ్చింది. అప్లికేషన్స్లో నాకు కావాల్సిన అప్లికేషన్ లైసెన్స్కి వచ్చింది. ఇది మీరు కొనగానే ఇమ్మీడియట్లో వస్తుంది. ఇప్పుడు మనం సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసి ఎలా యూజ్ చేసుకోవాలని మనం ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ మనకు సాఫ్ట్వేర్ అనేది డౌన్లోడ్ అయింది. ఈ డౌన్లోడ్ అయిన సాఫ్ట్వేర్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంది. ఒక ఈఎక్సీ అనేది మనకి ఇక్కడ క్రియేట్ అవుతుంది. ఈ ఈఎక్సీని మీరు డైరెక్ట్గా సెటప్ అనండి. నెక్స్ట్ అగ్రీ, నెక్స్ట్, సింపుల్గా అండి. నెక్స్ట్ కొట్టగానే మీకు సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ అయిపోతుంది. ఫినిష్. ఇప్పుడు మనం సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ అయిందో చెక్ చేద్దాం. ఇక్కడ మనకి ఆల్రెడీ టైటిల్ పాయింట్ ప్రోను ఒక ఈఎక్సీ వచ్చింది. దీనిని మనం డబుల్ క్లిక్ చేద్దాం. యాక్టివేషన్ కీ అడిగింది. ఇప్పుడు నా దగ్గర ఉన్న అప్లికేషన్ కీస్లోకి వెళ్ళి నా యొక్క యాక్టివేషన్ కీని నేను ఇందులో వేసుకుంటున్నాను. సాఫ్ట్వేర్లో యాక్టివేట్. ఎక్కడ పాత్ ఇవ్వాలని అడుగుతుంది. మీ లొకేషన్స్లో ఏదైనా డ్రైవ్ సెలెక్ట్ చేయండి. డి కానీ, ఈ కానీ, ఏదైనా ఒక డ్రైవ్, ఫోల్డర్ అవసరం లేదు. డైరెక్ట్ డి సెలెక్ట్ చేసి ఓకే ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత అది మొత్తం డేటాబేస్ తీసుకొని ఏదైతే ఫస్ట్ సింక్ అవ్వాల్సిన ఫాంట్స్ కానీ, కొన్ని సింక్ అవ్వాల్సిన సర్వర్ నుంచి ఏవైతే మేజర్ ఉన్నాయో కేటగిరీస్, అవిటిని ఒక 2 to 3 మినిట్స్లో మీకు సింక్రనైజ్ చేసి పెడుతుంది. చూసారా, బేసిక్ ఇన్ఫర్మేషన్ని మీకు ఇక్కడ సింక్ చేసి పెట్టింది. ఇప్పుడు మనం టెంప్లెట్స్లో ఉన్నాం. ఈ రెడ్ కలర్లో ఏదైతే మనకు కనిపిస్తుందో టైటిల్, మనం ఆ మెనూలో ఉన్నామని అర్థం. ఇప్పుడు ఇక్కడ థీమ్స్ కొడితే థీమ్స్లో ఉన్నాను, టెంప్లెట్స్ కొడితే టెంప్లెట్స్లో ఉన్నాను, ప్రాజెక్ట్స్ కొడితే ప్రాజెక్ట్స్లో ఉన్నాను, రెండర్ వీడియోస్ కొడితే రెండర్ వీడియోస్లో ఉన్నాను. టూల్స్ ఇప్పుడు మనకి మాస్క్లో ఉన్నాయనుకోండి, మాస్క్ అనేది ఇక్కడ మీకు డిస్ప్లే అవుతాయి. ఇలా అన్ని రకాల ఆప్షన్స్ మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మీకు ఎలా వర్క్ చేస్తాయని నేను ఒకసారి చూపిస్తాను. ముందుగా మనం మేజర్ తెలుసుకోవాలంటే ఏంటంటే మన టైటిల్ పాయింట్ ప్రో అనేది ఇన్స్టాల్ అయిన డేటాబేస్ గురించి అండి. ఇది ఎక్కడ ఇన్స్టాల్ అవుతుందంటే ఎడిట్ పాయింట్ ఇండియా డేటాలో టైటిల్ పాయింట్ ప్రో డేటా అని మీకు ఇక్కడ ఫాంట్స్, మాస్క్, ఓవర్లీస్, టెంప్లెట్స్, థీమ్స్
టైటిల్ పాయింట్ ప్రో అని ఒక సైట్ ఉంటుంది. ఇందులో ఏదైనా ఎర్రర్ లాగా ఉందనుకోండి, మీకు ఎర్రర్ లాగా ఇందులో క్రియేట్ అయిపోతుంది. ఎర్రర్ లాగా ఏమీ లేదనుకోండి, ఇందులో ఏమీ ఉండదు. ఇప్పుడు ఇక్కడ టైటిల్ పాయింట్ ప్రో అని చెప్పేసి ఇది మన డేటాబేస్ ఫైల్ అండి. మీరు ఎప్పుడైనా మీ సిస్టమ్ని బ్యాకప్ తీసుకోవాలి, మీరు చేసిన ప్రాజెక్ట్స్ కానీ మీరు డౌన్లోడ్ అయినన్ని బ్యాకప్ తీసుకోవాలి అనుకుంటే, మళ్ళీ డౌన్లోడ్ చేసుకున్న అవసరం లేదు అనుకుంటే, ఈ డేటాబేస్లో ఉన్న టైటిల్ పాయింట్ ప్రో అని ఈ ఫోల్డర్ని కాపీ చేసుకుని ఎక్కడైనా పెట్టుకోండి మీరు అన్ని డౌన్లోడ్ అయిన తర్వాత. మళ్ళీ రీస్టార్ట్ కానీ ఎప్పుడైనా ఇన్స్టలేషన్ చేసినప్పుడు ఇది ఓవర్రైట్ చేశారనుకోండి, మీరు తీసుకున్న లొకేషన్లో మీకు మళ్ళీ బ్యాకప్ అంతా కూడా వచ్చేస్తుంది. ఇది మేజర్గా డేటాబేస్ మీద మీరు పాటించాల్సిన పద్ధతి. ఇప్పుడు అప్లికేషన్ గురించి మనం తెలుసుకుందాం. ముందుగా సెట్టింగ్స్ అండి. ఇక్కడ సెట్టింగ్స్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేయగానే ఇందులో ఫస్ట్ అప్లికేషన్ థీమ్ లైట్ థీమా డార్క్ థీమ్ అని ఉంటుంది. మీకు నచ్చిన థీమ్ పెట్టుకోవచ్చు. అండ్ అప్లికేషన్ లాంగ్వేజ్ అంటే మెనూస్ ఎలా ఉండాలి అనేది, తెలుగు కావాలా ఇంగ్లీష్ కావాలా ఏదైనా సరే మనం పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే మనం అన్ని మెనూస్ టైప్ చేసాం కాబట్టి ఇది ఇంగ్లీష్లోనే మనకి ఇక్కడ వచ్చేస్తుంది. సో వీడియో బై అంటే ఏంటంటే, మీరు ఒక స్లైడ్ మనం ప్రతి దానికి వీడియో బై అని ఒక కింద స్ట్రిప్ ఇస్తాం, అది మీకు చూపిస్తాను. ఇక్కడ వీడియో బై టైప్ చేసింది ఏదైనా సరే ప్రతి స్లైడ్లో ఆటోమేటెడ్గా మారుతుంది. నేను ఇక్కడ ఎడిట్ పాయింట్ ఇండియా అని ఇచ్చి పెట్టాను, చూద్దాం అది ఎక్కడ మారుతుంది అనేది. తర్వాత డిఫాల్ట్ అవుట్పుట్ పాత్ ఏంటంటే, మనం ఎప్పుడైనా రెండరింగ్ వీడియోస్ అని ఒకే దగ్గరికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇక్కడ డిఫాల్ట్ అవుట్పుట్ పాత్ పెట్టుకోవాలి. నేను ప్రజెంట్ అయితే పెట్టుకోవట్లేదు మీకు, ఎందుకంటే సేవింగ్ యాక్షన్ చూపిస్తాను, తర్వాత డిఫాల్ట్ పాత్ కూడా చూపిస్తాను. ఆల్వేస్ సేవ్ అవుట్పుట్ ఇంటూ డిఫాల్ట్ పాత్ అంటే మీరు ఇక్కడ ఇచ్చిన దాంట్లో ఉండాలా లేదా అనేది ఇక్కడ టిక్ మార్క్ అనమాట. రెండర్ అంటే ఒక స్లైడ్స్ అన్ని ఒకేసారి రెండర్ అవ్వాలా, వేరువేరుగా రెండర్ అవ్వాలి. మనకి అన్ని స్లైడ్స్ ఒకేసారి రెండర్ అవ్వాలి కాబట్టి ఇది ఎప్పుడు ఉండదు. షో పాపప్ అంటే ఆడైనప్పుడల్లా క్లోజ్ అయినప్పుడల్లా ఒక పాపప్ వస్తుంది. ఇది మనం చూద్దాం ఎంతసేపు ఏమవుతుంది అనేది, దాని తర్వాత ఇది తీసేయచ్చు. తర్వాత రీసెట్, ఎప్పుడైనా మీకు ఇబ్బంది అనిపించింది అంటే రీసెట్ కొడితే మొత్తం మళ్ళీ సెటరేట్ అయిపోతుంది. క్లియర్ క్యాచ్ అంటే అన్వాంటెడ్ ఇమేజెస్ ఏమైనా ఉన్నప్పుడు క్లియర్ క్యాచ్ కొట్టుకోవచ్చు. లైసెన్స్ డీటెయిల్స్లో మీ యొక్క ప్రొడక్ట్ యొక్క కీ మీకు ఎవరి పేరు మీద ఉందనేది ఇక్కడ ఉంటుంది. వేరే సిస్టమ్కి వెళ్ళాలనుకున్నప్పుడు డీయాక్టివేట్ చేయాలి. ఇదే సిస్టంలో మనం వాడుకోవాలంటే ఎన్నిసార్లు కాపీ చేసి లైసెన్స్ చేసినా మీకు యాక్టివేట్ అవుతుంది. ఈ కాపీ లైసెన్స్ చేసి మీరు ఎక్కడైనా కీని దాచిపెట్టుకోండి. ఇది సెట్టింగ్స్ వరకు. ఇప్పుడు థీమ్స్, టెంప్లెట్స్, ప్రాజెక్ట్స్ ఏంటి? థీమ్స్ అంటే ఏంటంటే, మనం కొన్ని రకాల స్లైడ్స్ని మనం తయారు చేస్తాం. అదేంటి అనేది ఒక్కసారి సింక్ చేసి చూద్దాం. ముందుగా మీకు అప్లికేషన్ మీకు ఇన్స్టాల్ అయిన తర్వాత మీరు సెట్టింగ్స్ ఎప్పుడైతే చెక్ చేసుకుంటారో మీరు చేయాల్సిన పని ఏంటంటే SYNC అనే ఈ సింక్రనైజ్ డేటాని క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక సింక్రనైజ్ కేటగిరీస్, ఫస్ట్ ఈ కేటగిరీస్ని మీరు చేసుకున్నాక చూడండి ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. ఇదే పాపప్ అనేది ఆన్లో ఉంది కాబట్టి. సింక్రనైజ్ సబ్ కేటగిరీస్, ట్యాగ్స్, మాస్క్, ఓవర్లీస్ అంటే మీకు పైనుంచి ఫ్లో అయ్యే ఓవర్లీస్. ఇది చాలా కొద్దిగా ఎక్కువ డేటాబేస్ ఎక్కువగా ఉంటుంది. సింక్రనైజ్ ఓవర్లీస్, సింక్రనైజ్ ఫాంట్స్. ఈ ఫాంట్స్ ఏంటంటే మనము సిస్టంలో మేము ప్రాజెక్ట్లో ఉపయోగించిన ఫాంట్స్ అన్ని మీకు పుష్ చేస్తుంటాము. ఇక్కడ మీరు సింక్రనైజ్ కొట్టినప్పుడల్లా ఫాంట్స్ అన్ని కూడా మనం ప్రాజెక్ట్లో యూజ్ చేసిన ఫాంట్స్ అన్ని కూడా మీకు సిస్టంలోకి డౌన్లోడ్ అవుతాయి. థీమ్స్, ఇక్కడ ఏవైతే థీమ్స్ ఉన్నాయో ఆ థీమ్స్ ఎంటీగా ఉన్నాయి కదా, ఈ థీమ్స్ అన్ని కూడా మీకు ఇక్కడ సింక్రనైజ్ అవుతాయి. చూసారా, ఇప్పుడు ఇక్కడ మనకి 5 థీమ్స్ వచ్చాయి. అండ్ ఇంట్రోలో ఒక థీమ్ వచ్చింది. అలాగే టెంప్లెట్స్ అనుకోండి. ఇప్పుడు మీరు టెంప్లెట్స్లోకి వెళ్తే ఎటువంటి టెంప్లెట్స్ లేవు, కానీ సింక్రనైజ్ క్లిక్ చేసి టెంప్లెట్స్ అన్నారు, పుష్ చేయండి. ఇక్కడ టెంప్లెట్స్ వచ్చాయి, 2 టెంప్లెట్స్ ఉన్నాయి, టెంప్లెట్స్ వచ్చాయి. అదే సిస్టమ్ ఫాంట్స్, మన సిస్టంలో ఉన్న ఫాంట్స్ అన్ని కూడా యూజ్ చేసుకోవాలంటే ఈ ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు కింద మనకు సిస్టంలో ఉన్న ఫాంట్ అన్నింటినీ కూడా సింక్రనైజ్ చేస్తాం. చూడండి, ప్రాసెస్ అంతా బ్యాక్గ్రౌండ్లో అయిపోతుంది. ఇన్ఫర్మేషన్ సక్సెస్ఫుల్గా వచ్చింది. సో ఇప్పటి వరకు మనకు కావాల్సినవన్నీ కూడా మనం సింక్ చేసాం. ఇప్పుడు మాస్టర్స్లో వెళ్ళి మాస్క్ చూసుకుంటే మాస్క్ సింక్ అయి ఉందండి. అలాగే మాస్టర్స్లో ఓవర్లీస్కి వెళ్ళి చూసుకున్నారనుకోండి, ఇక్కడ కావాల్సిన ఓవర్లీస్ అన్నీ కూడా మనకి ఇక్కడ డౌన్లోడ్ అయ్యాయి. చూడండి, మనం ఇక్కడ ప్లే చేస్తే యూట్యూబ్కి వెళ్ళి ప్లే అవుతుంది. ఎందుకంటే మీరు ఇంకా దీన్ని డౌన్లోడ్ చేయలేదు కాబట్టి. డౌన్లోడ్ చేయనంత వరకు మనకి యూట్యూబ్కి వెళ్ళి ప్లే అవుతుంది. చూసారా, ఇక్కడ మనకి డౌన్లోడ్ ఆప్షన్ ఉంది. ఈ డౌన్లోడ్స్ అన్ని మనం ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ అన్ని కూడా మీరు ఫస్ట్ థీమ్స్లోకి వెళ్తే
ఈ టెంప్లెట్స్ అన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నా కూడా ఈ థీమ్ లేనిది, ఈ థీమ్స్లో డౌన్లోడ్స్ మీరు కొనంది ఈ టెంప్లెట్స్ ఏవి కూడా పనిచేయవు. ఎందుకంటే ఇక్కడ చూడండి, వెడ్డింగ్ ఇంగ్లీష్లో చేసాము, 02 థీమ్తో తీసుకొని చేసాము. 02 థీమ్ ఎక్కడ ఉంది? ఇక్కడ 02 థీమ్ ఇక్కడ ఉంది. దీన్ని తీసుకొని ఆ టెంప్లెట్స్ని క్రియేట్ చేసాం. మరి థీమ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? మీరు ఇక్కడ చూస్తే బై నౌ అనే ఆప్షన్ కనబడుతుంది మీకు. అంటే మీకు సింక్రనైజ్ అయ్యాయి కానీ మీరు దీన్ని కొనలేదు. నేను ఫ్రీగా ఉన్న వాటిని ఫ్రీగా కొనొచ్చు, లేదా పెయిడ్ ఉంటే పెయిడ్ కొనొచ్చు అనమాట. మీకు 100 ప్రాజెక్ట్స్ ఫ్రీ అన్నాం కాబట్టి ఇక్కడ బై ఆప్షన్ కొట్టగానే డైరెక్ట్గా ఇలా వెళ్ళిపోతుంది. మీరు ఆల్రెడీ లాగిన్లో ఉన్నారు కాబట్టి మీ అకౌంట్లో యాడ్ టు కార్ట్ అంటే మీకు యాడ్ టు కార్ట్లోకి వెళ్ళిపోతుంది. సేమ్ ఎలా అయితే మీరు కొన్నారో ప్రొసీడ్ చెక్అవుట్ అండ్ అగ్రీ వ్యాలెట్. మీకు ఇది ఫ్రీయే కాబట్టి ఎటువంటి రూపాయి లేకుండా ఇమ్మీడియట్గా కట్. ఇక్కడ డౌన్లోడ్స్ కొట్టినా కూడా మీకు రాదండి, ఎందుకంటే ఇక్కడ మీరు పర్చేస్ చేసుకోవాలి. జస్ట్ సింక్ కొట్టగానే మీకు ఇక్కడ చూసారా డౌన్లోడ్ ఆప్షన్ వచ్చేసింది. అంటే మీరు ఇది కొన్నారు, ఇంకా ప్రతిసారి మీ లైసెన్స్లు కొనాల్సిన అవసరం లేదు. ఈ లాగిన్లో ఎన్ని లైసెన్స్లు అయితే ఉంటాయో, మీరు కొన్న లాగిన్లో ఎన్ని లైసెన్స్లు అయితే ఉంటాయో అన్ని లైసెన్స్ల సిస్టమ్కి కూడా ఒకేసారి ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా సింక్ అయిపోతాయి. సో ఒక లాగిన్ వాళ్ళు ఒక ప్రాజెక్ట్ ఉంటే సరిపోతుంది. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ చేయగానే మీకు డౌన్లోడ్ క్యూలోకి యాడ్ అయిపోతుంది. స్టార్ట్ డౌన్లోడ్ అంటే ఈ థీమ్ మొత్తం కూడా మీకు డౌన్లోడ్ చేసి పెడుతుంది. డౌన్లోడ్ అయిపోయింది. డౌన్లోడ్ అయిన ప్రాజెక్ట్ ఇక్కడ ఐకాన్లో వచ్చింది. మిగతా అన్ని కూడా ఇలా ఉన్నాయి. మిగతా ప్రాజెక్ట్స్ మనం ఎలా కొనొచ్చు? ఇక్కడ నుంచే కొనొచ్చా, లేదా సైట్ నుంచి కూడా కొనొచ్చు. మనం షాప్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ థీమ్స్ డాటా అని ఉంది. ఇదంతా క్లిక్ చేస్తే మనం ఏం చేసాము, ఫస్ట్ ప్రాజెక్ట్ ఆల్రెడీ పర్చేస్ చేసాము. ఇక్కడ ఉన్న వెడ్డింగ్ ఇన్విటేషన్ని మనం పర్చేస్ చేసాం. మిగతా వాటిని కూడా పర్చేస్ చేయాలి. సింపుల్ యాడ్ టు కార్ట్, మనకు కావాల్సిన యాడ్ టు కార్ట్లో కొట్టుకోవచ్చు. మీకు ఏ ఉన్నా కూడా ఇక్కడ నుంచి యాడ్ టు కార్ట్ మనం టెంప్లెట్స్ అన్నీ కూడా ఓపెన్ చేసి కొనుక్కోవచ్చు. నేను అన్నీ కూడా తీసుకుంటున్నాను. టెంప్లెట్స్ కూడా కొంటాను. ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకి టోటల్గా మనం 7 తీసుకున్నాం. ఆల్రెడీ ఒకటి ఇంతకుముందు తీసుకున్నాము, 2 టెంప్లెట్స్, ఇంకొక 5 థీమ్స్ మనం ఇక్కడ పర్చేస్ చేయడం జరిగింది. సో అప్డేట్ కార్ట్, ప్రొసీడ్ టు చెక్అవుట్, అన్ని జీరోస్ ఉన్నాయి చూసారు ఇక్కడ. సో ప్లేస్ ఆర్డర్, మీకు అన్ని ఎట్ ఏ టైం పర్చేస్ అయ్యింది. మీరు ఇక్కడికి వచ్చాక రిఫ్రెష్ కొడితే మీకు అన్నీ కూడా డౌన్లోడ్ లింక్ చూపిస్తే చూడండి. చూసారా, అన్ని డౌన్లోడ్ లింక్ కనిపించింది. మీరు థీమ్స్లోకి వెళ్ళినా కూడా అన్నీ కూడా ఇక్కడ రిఫ్రెష్ చేయగానే మీకు డౌన్లోడ్ లింక్ చూపించేస్తుంది. చూసారా డౌన్లోడింగ్. ఇప్పుడు ఈ థీమ్స్లో ఉన్నాయి ఒక్కొక్కటి డౌన్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఇక్కడికి వెళ్ళి డౌన్లోడ్ ఆల్ అని క్లిక్ చేస్తే మొత్తం మీకు డౌన్లోడ్ క్యూలో కార్డ్ అయిపోయి ఉంటాయి. జస్ట్ స్టార్ట్ డౌన్లోడ్. డౌన్లోడ్స్ అన్నీ అయిపోయాయి, అన్నీ కూడా ఐకాన్స్ వచ్చాయి. మీకు ఒక చిన్న విషయం చూపిస్తాను. టెంప్లెట్స్లో ఇంకా ఇది మనం డౌన్లోడ్ చేయలేదు. ఇక్కడ మనం ప్లే చేయగానే మనకి డైరెక్ట్గా యూట్యూబ్కి వెళ్ళిపోతుంది. చూసారా, అదే మనము డౌన్లోడ్ అయిన వాటిని క్లిక్ చేస్తే మీకు ఇక్కడే ప్లే అయిపోతుంది. మీకు ఆల్రెడీ డెమో కూడా డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇప్పుడు నెట్తో పని అవసరం లేదు, మనకి డౌన్లోడ్ అయ్యేంత వరకే నెట్, దాని తర్వాత నెట్ అవసరం లేదు. అట్లాగే టెంప్లెట్స్ కూడా మనం డౌన్లోడ్ చేద్దాం. డౌన్లోడ్స్ కంప్లీట్ అయ్యాయి. మీరు ఇక్కడ చూసుకుంటే డౌన్లోడ్స్ ఇక్కడ ప్లే చేస్తే మనకి ఇక్కడే ప్లే అవుతుంది. చూసారా, ఇలా మనకి అన్నీ కూడా మనం మాస్టర్స్ ఏవైనా కూడా ఇక్కడ నుంచి డౌన్లోడ్స్ క్లిక్ చేసి ఈ క్యూకి యాడ్ చేసుకోవచ్చు. అన్నీ కూడా ఎట్ ఏ టైం కావాల్సినప్పుడల్లా కూడా డౌన్లోడ్స్ అన్నీ కూడా క్యూకి యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ఎట్ ఏ టైం డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనకి కంప్లీట్గా ఇక్కడ ఓవర్లీస్ అన్నీ కూడా మనం యాడ్ చేసిన అన్నీ కూడా డౌన్లోడ్ అయిపోతున్నాయి. చూడండి, కంప్లీట్ డౌన్లోడ్ అయ్యి ఎగిరిపోయింది. ఇప్పుడు చూసుకుంటే మనకి ఇక్కడ ఆల్రెడీ ఫోల్డర్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఫోల్డర్ ఎక్కడ ఉంది ఏంటి అని ఇంతకుముందు మనం క్లిక్ చేస్తే యూట్యూబ్కి వెళ్ళింది, కానీ ఇప్పుడు క్లిక్ చేస్తే మీకు ఇక్కడే ప్లే అవుతుంది. చూసారా, ఇది మన ఓవర్లీస్ అని. ఇవి ఎలా వాడుకోవాలనేది మనం ఇప్పుడు చెక్ చేద్దాం.
ఫస్ట్ థీమ్స్లోకి వెళ్ళాక మనకి ఇక్కడ ఇన్ని రకాల థీమ్స్ ఉన్నాయి. నేను ఈ థీమ్ తీసుకొని టెంప్లెట్ చేసాను కాబట్టి నేను ఫస్ట్ ఈ థీమ్ గురించి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు అన్నీ మనం మాస్క్ ఓవర్ ఫాంట్స్ అన్ని డౌన్లోడ్ చేసుకున్నాము. ఈ థీమ్ క్లిక్ చేస్తే ఇక్కడ షో కంపోజిషన్స్ అని ఉంటుంది. ఇక్కడ చూసామంటే మనకి ఇక్కడ 23 స్లైడ్స్ అనేది మనకి ఇక్కడ కనబడుతున్నాయి. చూడండి 23 స్లైడ్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి ఎల్లో అండ్ వైట్ మన రెడ్ కాంబినేషన్ ఉన్నాయి. నేను ఇక్కడ 2 రకాల ఇంట్రోస్ని మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీన్ని ఫస్ట్ మనం చూసుకోవాలనుకుంటే ఇక్కడ ప్లే చేయొచ్చు. ఒకటి ఇలా ప్లే అవుతుంది అంటే పైకి ఇలా వస్తుంది, రెండోది ఇలా వస్తుంది. మీరు వీడియోలో ఫస్ట్ చూసుకుంటే ఏవేవి ఎలా వస్తున్నాయి అనేది మీకు తెలిసిపోతుంది. దాన్ని బట్టి ఏ కంపోజిషన్స్ తీసుకోవాలో అర్థమవుతుంది. ఫస్ట్ మనం టెస్ట్ కంపోజిషన్ ఒకటి చేద్దాం. ఇది ఫస్ట్ గార్డ్, ఇది సింగిల్ లైన్ అంటే ఒక లైన్ ఉన్న ఇమేజ్, ఇది 2 లైన్లు ఉన్న కంపోజిషను, ఇది 3 లైన్లు ఉన్న కంపోజిషను, ఇది 4 లైన్లు ఉన్న కంపోజిషన్. ఇక్కడ లైన్స్ ఉన్నాయి చూడండి. మీకు ఒకవేళ ఈ కంపోజిషన్ 2 కావాలంటే ఇక్కడ 2 క్లిక్ చేస్తే 2 వచ్చేస్తుంది, లేదా ఒకటే ఉంటే ఒకటి వస్తుంది. ఇక్కడ 5 లైన్ల కంపోజిషను, 6 లైన్ల కంపోజిషను, అండ్ ఇది కొంచెం స్పెషల్గా ఉంది ఇది ఒకటి. అలాగే అబ్బాయి అమ్మాయి కావాలి. ఇక్కడ నేను స్టైల్స్ 2 ఇచ్చాను. ఇక్కడ అసలు టెక్స్ట్ లేదు అంటే ఓన్లీ ఫోటో స్లైడ్ కావాలంటే ఓన్లీ ఫోటో స్లైడ్ అయిపోతుంది. దానికి కావాల్సిన స్టైల్స్ 2 సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను. ఇక్కడ కూడా ఏంటి అంటే స్టైల్ 2 సెలెక్ట్ చేస్తున్నాను సింగిల్. ఇక్కడ కూడా స్టైల్ 2 ఎందుకంటే ఇది ఒకటి సింపుల్గా ఉంటుంది. మీరు వీడియోలో చూస్తే అర్థమవుతుంది. ఇంకా నాకు ఎల్లో థీమ్ నేను ఏం చేయాలనుకోవట్లేదు, అంత రెడ్ థీమ్తో ఫాలో అవుతున్నా కాబట్టి. అండ్ వీడియో బై, ఇక లాస్ట్గా వీడియో బైని నేను యాడ్ చేసుకున్నాను. చూసారా, సెలెక్ట్ కంపోజిషన్ యాడ్ టు ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్లీ. ఇది పాపప్ పెట్టినందుకు అట్లా వస్తుంది. ఇక్కడ చూసుకుంటే మీకు స్లైడ్స్ ఇవన్నీ కూడా యాడ్ అయ్యాయి. ఇది 4 సెకండ్స్ ఉంటుంది. ఇక్కడ ఫుల్ టైం 48 సెకండ్స్ వచ్చింది. చూసారా, ఇది 48 సెకండ్స్ యానిమేషన్ అనమాట. మీరు ఇవన్నీ తీసుకోండి. ఇప్పుడు మనకేంటి వెల్కమ్ తర్వాత ఫ్యామిలీ నేమ్ తర్వాత అబ్బాయి ఫోటో రావాలి. నేను పట్టుకొని డ్రాప్ చేశాను అంటే అబ్బాయి ఫోటో ఇక్కడ వచ్చింది. ఇదే ఇంకొక ఫోటో కంపోజిషన్లో తీసుకొని నేను అమ్మాయి ఫోటోని ఇక్కడ పేరుతో వేయాలనుకుంటున్నాను, టెక్స్ట్తో వేయాలనుకుంటున్నాను. ఇక్కడ ఫోటో తీసుకుంటే ఓన్లీ ఫోటోనే ఉంటుంది, ఇంకేం ఉండదు. అదే టెక్స్ట్తో తీసుకుంటే టెక్స్ట్ నేమ్ వస్తుంది. ఇక్కడ చూడండి, నాకు ఓన్లీ ఫోటో కాదు, నేను ఈ ఫోటో నాకు అవసరం లేదు, విత్ టెక్స్ట్ కావాలి. డిలీట్ చేస్తే మీరు ఇక్కడ కంపోజిషన్ వెళ్ళిపోతుంది. దీన్ని అమ్మాయిది కూడా నేను పెట్టాలి అనుకున్నాను అనుకోండి, జస్ట్ కాపీ అనగానే అడుగుతుంది. ఇక్కడ ఇంకో కంపోజిషన్ వస్తుంది. ఓకే, ఈ కంపోజిషన్ తీసుకొచ్చి ఈ పక్కన వేసి ఇప్పుడు మనకి ఇక్కడ ప్రాజెక్ట్ ఎలా ఎడిట్ చేసుకోవాలో నేను ఒకసారి చూపిస్తాను. నేను ఇక్కడ సెట్టింగ్స్లో ఎడిట్ పాయింట్ ఇండియా పెట్టాను కదా, చూసారు ఇక్కడ ఎడిట్ పాయింట్ ఇండియా డైరెక్ట్గా మనకు వచ్చింది. ఒకవేళ నేను ఎడిట్ పాయింట్ ఇండియా కనుక తీసేసాను అనుకోండి, ఇక్కడ ఏం పెట్టలేదు అనుకోండి, డైరెక్ట్గా డిఫాల్ట్గా మనకి వేరే వస్తుంది. అంటే నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా వస్తుంది అనేది. థీమ్స్ మళ్ళీ ఓపెన్ చేశాను. ఇక్కడ చూసారు టైటిల్ పాయింట్ ప్రో అని డిఫాల్ట్ ఏదైతే ఉందో ఆ వీడియో మాత్రమే వచ్చింది. అంటే ఇక్కడ మీరు ఏదైతే పెట్టుకుంటారో వీడియో బై అది డిఫాల్ట్గా మీకు వచ్చేస్తుంది. లేదా ఇండిపెండెంట్ కూడా మీరు ఇక్కడ టైప్ చేస్తే, ఇప్పుడు ఇక్కడ టైటిల్ పాయింట్ ప్రో అని రెండిట్లలో ఉంది కదా, మీరు ఇక్కడ డిఫాల్ట్గా టైప్ చేసినా సరే మీకు 2 స్లైడ్స్లో మారిపోయింది. అక్కడైనా పెట్టుకోవచ్చు, మన కస్టమర్ని బట్టి ఇక్కడైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు కొత్త కంపోజిషన్ మనం ఒకసారి సెలెక్ట్ చేసుకుందాం. నేను కొత్త కంపోజిషన్ ఒకటి తీసుకుంటున్నాను. ఒక 3 మాత్రమే తీసుకున్నాను. అలాగే ఒక ఫోటో స్టైల్ని తీసుకుంటున్నాను. స్టైల్ 2 ఒక ఫోటో తీసుకుంటున్నాను. అంటే మనకు అర్థం కావడం రెండరింగ్ చేయడానికి అని చూస్తున్నాం అనమాట. సో ఇక్కడ ఎడిట్ పాయింట్ ఇండియా ఆల్రెడీ వచ్చేసింది. నాకు ఇక్కడ అబ్బాయి ఫోటో ఉంది, దీన్ని ఇంకొకసారి కాపీ చేస్తే నాకు అమ్మాయి ఫోటో కూడా కావాలి. ఓకే, వచ్చేసింది. ఫస్ట్ ఇక్కడ గణేశాయ నమః ఉంది, నేను ఇక్కడ ఓం నమ శివాయ పెట్టాను. వచ్చేసింది. ఫాంట్ మార్చుకోవాలనుకుంటే ఇక్కడికి వెళ్ళి నేను ఇచ్చిన ఏ ఫాంట్ అయినా కూడా మీరు మార్చుకోవచ్చు. సైజ్ పెరిగింది, 110, సైజ్ తగ్గింది. చూసారా, ఇక్కడ వెల్కమ్ ఉంది, వెల్కమ్ టు వెడ్డింగ్. మీరు ఏ ఫాంట్నైనా కూడా ఎంతవరకైనా టైప్ చేయొచ్చు. టైప్ పెరిగిన కొద్దీ, సపోజ్ వెడ్డింగ్ ఈవెంట్ అని పెట్టుకుందాం, పెరిగింది. ఇంకో కొంచెం ఈవెంట్ పెట్టుకున్నప్పుడు సైజ్ తగ్గించాలి. ఇక్కడ 150, సైజ్ తగ్గిపోతుంది. అలాగే ఫ్యామిలీ కొట్టాము, వెడ్డింగ్ ఇన్విటేషన్ కొట్టాము, అయిపోయింది.
ఇక్కడ ఫొటోస్ దగ్గరికి వచ్చేసరికి ఒక ఫోటో ఉంది, అబ్బాయి ఫోటో ఉంది. నేను ఫోటో తీసుకోవాలి. ఇక్కడ నుంచి కటింగ్ ఫొటోస్, ఏవైతే కటింగ్ ఫొటోస్ ఉంటాయో ఆ కటింగ్ ఫొటోస్ మాత్రమే తీసుకోవాలి. నేనేం చేస్తున్నానంటే మన టైటిల్ పాయింట్ డెమోలో కొన్ని ఫొటోస్ నేను ఇమేజెస్ పెట్టాను. ప్రజెంట్ నా ఫోటోని తీసుకుందాం అనుకోండి, ఇక్కడ వచ్చింది. జూమ్ చేస్తే మధ్యలో మాస్క్ కటింగ్ లా కనబడుతుంది చూసారా? ఇది మాస్క్ కటింగ్ ఏంటి అంటే మీకు ఓవర్లాప్ అయిపోతుంది, అంటే దానికి తగ్గట్టుగా బయటికి వెళ్ళిపోతుంది అనమాట. ఈ మాస్క్ లోపల మాత్రమే తీసుకోవాలి మనం. ఇప్పుడు నేను కొంచెం దీని కింద తీసుకొని సేవ్ అన్నాను. సో ఇమేజ్ వచ్చింది. అలాగే అమ్మాయి ఫోటో తీసుకోవాలి. ఇక్కడ అమ్మాయి ఫోటో తీసుకొని నేను ఈ ఫోటో తీసుకున్నాను. ఇక్కడ కట్ అయిపోయింది చూసారా? నేను కొంచెం తక్కువ అని కిందికి తీసుకున్నాను. సేవ్. ఇక్కడ అమ్మాయి ఫోటో వచ్చింది. పేరు మార్చాలి కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చుకుంటున్నాను నేను. సేవ్ అన్న. ప్రాజెక్ట్ సేవ్ చేసాక ఎప్పుడైతే రెండర్ కొడతారో, రెండర్ కొట్టినప్పుడు మాత్రమే మనకి ఇక్కడ ప్రాజెక్ట్స్ లోపల రెండర్ ఫైల్ కింద వస్తుంది. సేవ్ ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చి మీరు సేవ్ చేశాక ఇక్కడ ప్రాజెక్ట్ ఆల్రెడీ వచ్చేసింది. ఇక్కడ సేవ్డ్ ఉంది, రెండర్ కాలేదు ఈ ప్రాజెక్ట్. మళ్ళీ మనం ఎడిట్ చేసుకొని రెండర్ అన్నాము అంటే ఇది రెండర్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ 5 స్లైడ్స్ తీసుకున్నాక మీరు ఇక్కడ ఆడియో తీసుకోవాలి. మీకు ఆడియో ఫైల్స్ కూడా మీకు ఏ ఉన్నాయనేది ఆడియో తీసుకోవాలి. ఎక్కువ ఉంటే కనుక ఆడియో రిపీట్ అవుతూ ఉంటుంది. మీకు ఆడియోని మనం మల్టిపుల్ ఆడియోస్ మనం తీసుకోవడం లేదు, ఒకటే ట్రాక్ రిపీట్ అవుతుంటుంది ఎక్కువగా ఉన్నప్పుడు. లేదా పెద్ద ట్రాక్ మీరు తీసుకుంటే ఆ పెద్ద ట్రాక్ అనేది ఇందులో కంటిన్యూ అవుతుంటుంది. ఇప్పుడు ఇలా మనం స్లైడ్స్ ఎడిట్ చేశాక ఆడియో తీసుకున్నాక మీరు రెండర్ అనేది ఇప్పుడు ఏం చేసింది, మనం అవుట్పుట్ లోపల మనం చెక్ చేయలేదు. అవుట్పుట్లో ఏం చేసాము, ఆస్క్ అనే అడిగాం. నేను ఇక్కడ అవుట్పుట్లో చెక్ చేస్తాను. అవుట్పుట్ పాత్ ఇవ్వమని నేను డీలో డెమో అవుట్పుట్ అని ఒకటి పెట్టుకున్నాను. సో ఇప్పుడు నేను రెండర్ అంటే డైరెక్ట్గా సక్సెస్ఫుల్లీ యాడ్ అయింది, కానీ అది అడగలేదు పాత్, అంటే డైరెక్ట్ అందులోకి వెళ్ళిపోయింది అనమాట. ప్రాజెక్ట్ నేమ్తో రెండర్ అవుతుంది. మనం ఇక్కడ ఏదైతే ప్రాజెక్ట్ ఇచ్చామో ఆ పేరుతో రెండర్ అవుతుంది. ఒకసారి రెండర్ చెక్ చేసి చూద్దాం. ఫైనల్ కంపోజిషన్ రెండర్ అయ్యాక ఫైనలైజ్ వీడియో మీకు విత్ ఇన్ సెకండ్స్లో మీకు ఫైనలైజ్ వీడియో అయిపోతుంది. ఒకసారి చూడండి. చూసారా, అయిపోయింది, ఎగిరిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఇక్కడే చూసుకోవచ్చు. రెండర్ వీడియోస్లోకి వెళ్తే మీకు ఇక్కడ ప్లే కొడితే ప్లే అవుతుంది. చూసారా, ఇక్కడ వచ్చేసి మనం ప్రాజెక్ట్స్ లోకి వెళ్తే ఇది ఆల్రెడీ రెండర్ అయింది అని చూపిస్తాం. ఇంతకుముందు సేవ్ ఉండేది, ఇప్పుడు రెండర్ అయింది అని చూపిస్తాం. మనం ఇక్కడ ప్లే చేసినా కూడా మనకి రెండర్ ఆప్షన్ అనే దాన్ని చూపిస్తుంటుంది. రెండర్ లేకపోతే ఇక్కడ ప్లే అవ్వదు. మళ్ళీ మీరు డిలీట్ కొట్టుకొని ఇక్కడ ఎడిట్ కొట్టుకొని ఏదైనా ఎడిట్ చేసుకోవచ్చు. అయితే చాలాసార్లు మనకి ఏంటి అంటే ఇది ప్లే కాకుండా పైనుంచి ఓవర్లీస్, మీకు ఇంతకుముందు ఓవర్లీస్ అడిగాను చూసారా? సో ఓవర్లీస్ కావాలనుకున్నప్పుడు ఇక్కడ అసైన్ ఓవర్లీ అని మీరు కావాల్సిన ఓవర్లీస్ ఏవైనా సరే ఇక్కడ ఇచ్చుకోవచ్చు. ఇది పైనుంచి డ్రాప్ అవుతున్నాయి, ఫ్లవర్స్ వెళ్తున్నాయి. నేను ఒక్కసారి ఈ ఫ్లవర్స్ నేను యాడ్ చేస్తున్నాను. ఇక్కడ యాడ్ అయినప్పుడు ఏమవుతుందంటే మీకు గ్రీన్ మార్క్ వస్తుంది. సో దీన్ని సేమ్ ఏమనలేదు, నేను మళ్ళీ రెండర్ అన్నాను, అదే దాని మీద ఓవర్ వెయిట్ అవుతుంది. రెండర్ అయిపోయింది చూసారు. ఒకసారి రెండర్ ఏమైందనేది మనం చెక్ చేద్దాం. మళ్ళీ నేను ఇక్కడ క్లిక్ చేశాను. నేను ఏం చేశాను, ఫోటో సెర్చ్ చేశాను. చూసారా, మీకు ఓవర్లే వచ్చేసింది. ఇలా ఓవర్లే వచ్చేసింది. ఇలా ఓవర్లీస్ అన్ని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. లేదా మన ప్రాజెక్ట్లో టోటల్ ఓవర్లీస్ కావాలి అనుకున్నప్పుడు ఇక్కడ నుంచి మనం అసైన్మెంట్ చేసామనుకోండి, అన్నిటికీ అసైన్మెంట్ ఓవర్లీస్ అన్ని కూడా మనం ఇక్కడ నుంచి కూడా తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనం కంపోజిషన్కు తీసుకోవచ్చు. ఇక్కడ టోటల్గా కావాలి అంటే కూడా మనం ఓవర్లీస్ ఇక్కడ నుంచి కూడా మనం తీసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనకి ప్రాజెక్ట్ ఆల్రెడీ సేవ్ అయిపోయింది. నాకు ఇక్కడ ఈ స్లైడ్ వేరే ఒక థీమ్లోకి వెళ్ళి కావాలనుకోండి, నాకు ముందర గణేష్ని తీసుకోవాలనుకుంటున్నాను. నేను ఈ స్లైడ్ డిలీట్ చేశాను. ఒక స్లైడ్ యాడ్ చేయాలనుకున్నప్పుడు ఇందులో గణేషుంది లేదు. గో టు హోమ్ అని చెప్పి నాకు గణేషుడు ఎందులో అయితే నచ్చుతాడో
నేను ఇంట్రోస్లో కొన్ని గణేషులు, శ్రీరాముడు ఇవన్నీ కూడా పెడుతున్నాము. ఇక్కడ చూస్తే ఒక గణేష్ కంపోజిషన్, నేను ఈ కంపోజిషన్ని యాడ్ అయినా, ఇది వేరే ఇంట్రోలోకి వెళ్ళి తీసుకున్నాను. అంటే మీరున్న కంపోజిషన్స్లో ఎందులోకి వెళ్ళైనా కూడా మీరు యాడ్ చేయొచ్చు. ఇక్కడ చూస్తే 2 సార్లు యాడ్ కొట్టాను, ఒకటి తీసేసాను, గణేష్ వచ్చింది. ఓకే, దీన్ని నేను స్టార్టింగ్లో తీసుకొచ్చి వేసాను. చూసారు, 1 2 3 4 5 ఇక్కడ గణేష్ని యాడ్ చేశాను. నాకు లాస్ట్ స్టైల్ వీడియో బై కూడా నాకు వేరే కంపోజిషన్లోకి వెళ్ళి కావాలి. అప్పుడు నేను గో టు హోమ్ అన్నాను. నాకు ఇందులో బాగా నచ్చింది, ఇది తీసుకున్నాను. లాస్ట్కి వచ్చాక వీడియో బై అనేది ఇందులో వేసుకోవాలనుకుంటున్నాను. యాడ్, ఇక్కడ సేవ్ ద డేట్ ఉంది, నేను వీడియో బై చేంజ్ చేసుకుంటాను, లేకపోతే ఇంకేదైనా చేంజ్ చేసుకుంటాను. ఇలా నేను చేంజ్ చేసుకున్నాను. నాకు ఈ ప్రాజెక్టు ప్రతిసారి నా కస్టమర్స్కి వాడుకోవాలనుకుంటున్నాను. అప్పుడు సేవ్ యాజ్ టెంప్లెట్ కింద మీరు క్లిక్ చేయాలి. సేవ్ యాజ్ టెంప్లెట్ క్లిక్ చేసి మీరు నచ్చిన ప్రాజెక్ట్ పేరు పెట్టుకోండి. మీ పేరు రమేష్ అనుకోండి, రమేష్ 001 వెడ్డింగ్ అని ఏదైనా పెట్టుకోండి, మీకు నచ్చిన పేరు పెట్టుకోండి. ఇది ఏ సైజు, 16:9, 1:1, 9:16 పెట్టుకున్న తర్వాత ఇది ఏంటి, ఇన్విటేషన్స్, హౌస్ వార్మింగ్, వెడ్డింగ్. సో యాడ్ అన్నారంటే కేటగిరీ ఇక్కడ మీకు యాడ్ అయిపోయింది. సేవ్ క్లిక్ చేస్తే మీకు ఇంత ముందు టెంప్లెట్స్లో నా ఈ 2 టెంప్లెట్సే ఉండేది, మీకు మూడోది రమేష్ వెడ్డింగ్ అనే టెంప్లెట్ వచ్చింది చూసారా. 4 ఫొటోస్ ఉన్న దాంట్లో 26 సెకండ్స్ మీరు యాడ్ చేశారు. నేను క్లిక్ చేస్తే మీరు ఇక్కడ చూడండి, డైరెక్ట్గా స్లైడ్స్ ఎప్పటికప్పుడు వస్తాయి. ఈ టెంప్లెట్ని మీరు ప్రతిసారి వాడుకోవచ్చు. అసలు ఈ టెంప్లెట్ ఎలా ఉంటుందో నేను ఒకసారి చూపిస్తాను. మీరు ఆల్రెడీ థీమ్ చూసారు కదా, నేను తెలుగు వెడ్డింగ్ టెంప్లెట్ని, తెలుగు వెడ్డింగ్ 2 సెకండ్ నుంచి తెలుగు వెడ్డింగ్ చేశాను. నేను క్లిక్ చేసి ఓపెన్ చేశాను. ఇక్కడ చూస్తే చూడండి, ఓం గణేశాయ నమః తెలుగులో టైప్ చేసింది. ఫ్యామిలీ నేమ్ కళ్యాణ మహోత్సవం, పేరు అమ్మాయి పేరు, వాళ్ళిద్దరు కలిసి పేరు, తల్లిదండ్రుల పేర్లు. నేను ఇక్కడ ఏం చేశానంటే అన్నీ కూడా డిఫాల్ట్గా పెట్టాను. ఇక్కడ మీకు కావాల్సిందంతా కూడా చేంజ్ చేసుకొని జస్ట్ రెండర్ అంటే మీకు టెంప్లెట్ అనేది డైరెక్ట్గా అవుతుంది. అంటే ఒక్క థీమ్ ద్వారా మీరు ఎన్ని టెంప్లెట్స్ అన్నా కూడా మీకు మీరుగా క్రియేట్ చేసి సేవ్ చేసుకోవచ్చు, మీకు కావాల్సిన విధంగా సేవ్ చేసుకోవచ్చు. ఇది ఈ టెంప్లెట్స్ అండ్ థీమ్స్. ఇంకా ప్రాజెక్ట్స్ ఏంటి అంటే మీరు ఎన్నైతే కస్టమర్లే చేశారో ఆ కస్టమర్లు అన్నీ కూడా ప్రాజెక్ట్స్ ఇక్కడ ఉంటాయి, రెండర్ వీడియోస్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. తర్వాత మీకు ఎప్పుడైతే క్వాలిటీ పరంగా మీకు ఆల్రెడీ చెప్పాను, మీకు ఈ క్వాలిటీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరు రమేష్ వెడ్డింగ్ అనేది 4 స్లైడ్స్, ఇది మీరు ప్రాపర్టీస్ చూస్తే 25.5 MB వచ్చింది. దీని క్వాలిటీ ఫుల్ హెచ్డి క్వాలిటీలో మీకు రికార్డ్ అయింది. చూసారా ఎంత హెచ్డి క్వాలిటీలో రికార్డ్ అయింది. ఇది సైజ్ తీసుకుంటే మీకు 38 MB వచ్చింది. చూసారు 25 MB వరకు మీకు దీని యొక్క సైజ్ వచ్చింది. ఇలా సైజ్ చాలా తగ్గిపోతుంది. అప్పుడైనా మీకు ఇంకా సైజ్ పెరిగింది అనుకుంటే టూల్స్లో ఎస్ కన్వర్టర్ ఇచ్చాము. దీంట్లో ఇన్పుట్ ఫోల్డర్, అవుట్పుట్ ఫోల్డర్, MPEG-4 ఎంత కంప్రెస్ చేయాలి, 40% కంప్రెస్ చేయాలా, 30% కంప్రెస్ చేయాలా, 60% కంప్రెస్ చేయాలని ఇక్కడ కంప్రెస్ చేసుకొని స్టార్ట్ కంప్రెషన్ అంటే మీకున్న ఫైల్ మొత్తాన్ని కూడా కంప్రెస్ చేసి పెడుతుంది. అందుకని ఇక్కడ ఒక టూల్ కూడా మనం ఇవ్వడం జరిగింది. అలాగే ఫీడ్బ్యాక్, మీరు మాకు సంబంధించిన బెస్ట్ కాంటాక్ట్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇచ్చి ఏదైనా సజెషన్ ఇవ్వాలనుకుంటున్నారా, లేకపోతే కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నారా, మీరు ఇక్కడ నుంచి కంప్లైంట్ కానీ సజెషన్ కానీ ఇస్తే మా టీం మిమ్మల్ని కాంటాక్ట్ చేసి మీకు కావాల్సిన విధంగా సపోర్ట్ ఇస్తుంది. ఇక్కడ మెనూ సెట్టింగ్స్లో మాత్రం మనకి థీమ్స్, డౌన్లోడబుల్ థీమ్స్ అంటే ఏదైతే డౌన్లోడ్ చేసామనేది ఉంటుంది. మీరు ఇంకా డౌన్లోడ్ చేయని ఏమైనా ఉంటే ఇక్కడ పెట్టుకుంటే డౌన్లోడ్ చేయని ఉంటాయి. పర్చేసబుల్ థీమ్స్ అంటే ఏమైనా పర్చేస్ చేసిన థీమ్స్ ఇక్కడ ఏమైనా ఉంటాయి. అండ్ అవుట్ బాండ్ అంటే మా సర్వీస్ లేని ఏవైనా ఉంటే కనుక మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఆల్ థీమ్స్ అంటే మొత్తం కనిపిస్తాయి. ఈ మెనూ సెట్టింగ్స్ ఇలా ఉంటుంది. అండ్ మీరు ఫేవరేటర్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇలా మీరు మార్క్ యాజ్ ఫేవరేటర్ అన్నారనుకోండి, మీరు షో ఓన్లీ ఫేవరేటర్స్ అంటే ఓన్లీ షో ఫేవరేటర్స్ మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ మనం తీసుకోవచ్చు. 16:9 కావాలంటే అవే కనిపిస్తాయి, 9:16 అంటే అవే కనిపిస్తాయి. ట్యాగ్ బేస్డ్ కూడా మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. చివరిగా మనకి ఏంటంటే ఒక్కొక్క కంపోజిషన్ ఇక్కడ మనకి 4 సెకండ్స్ మనం డిఫాల్ట్గా ఇవ్వడం జరిగింది. 4 సెకండ్స్ కంటే తక్కువ అయితే మనం డ్యూరేషన్ చేయలేం, కానీ 4 సెకండ్స్ కంటే ఎక్కువ చేయొచ్చు. కొన్ని యానిమేషన్స్ని మనం ఇక్కడ రిస్ట్రిక్షన్ ఇస్తాం. అంటే మనం ఇక్కడ చేసేటప్పుడు ఎంత సెకండ్ కావాలో అన్ని సెకండ్లకే కొన్ని ఆగిపోతుంది, మిగతాది అన్లిమిటెడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకుంటే నార్మల్గా డిఫాల్ట్గా నేను ప్రాజెక్ట్ అనేది క్లిక్ చేసి క్లిక్ చేస్తే మీకు ఇక్కడ 20 సెకండ్స్ అంటే 5 స్లైడ్స్ 4 సెకండ్లతోటి 20 సెకండ్స్ ఉంది. కానీ నాకు ఈ యొక్క స్లైడ్ కాస్త ఎక్కువ కావాలి, నాకు
4 సెకండ్స్ దగ్గర నాకు 6 సెకండ్స్ కావాలి అని కనుక నేను ఎంటర్ కొడితే మీకు ఇక్కడ 20 సెకండ్స్ అయింది చూడండి. అలాగే దీన్ని కూడా కావాలి అంటే నేను 6 సెకండ్స్ పెట్టుకోవచ్చు. నాకు ఫోటో ఒకటి చాలా ఎక్కువసేపు కావాలి అనుకున్నప్పుడు నాకు ఫోటోని నేను 10 సెకండ్స్ కనుక పెట్టుకున్నాను అనుకోండి, ఇక్కడ ఫోటో 30 సెకండ్స్ మన డ్యూరేషన్ పెరిగింది. ఇలా మనం సెకండ్స్ డ్యూరేషన్ని కూడా స్లైడ్ బై స్లైడ్ పెంచుకోవచ్చు. సో ఇదండి మన టైటిల్ పాయింట్కి సంబంధించింది. మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. టైటిల్ పాయింట్ 31వ తేదీలో కొనండి, 3000 రూపాయలకి అందుతుంది. తర్వాత మాత్రం 5000 రూపాయలు అవుతుంది. 100 ప్రాజెక్ట్స్ ఫ్రీ అప్డేట్ వస్తుంది సాఫ్ట్వేర్తో పాటుగా. SFX యూజర్స్ ఎవరున్నా కూడా ఫ్రీ అప్డేట్ ఉంది. ఖచ్చితంగా హెల్ప్ లైన్ని సంప్రదించండి. థ్యాంక్ యూ. మరొక వీడియోలో మరొకసారి కలుద్దాం.